తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పలు గ్రామాలలో అనారోగ్యంతో ఉన్న పేషెంట్లను 20,000 ఆర్థిక సాయం చేసి ఆదుకోవడం కాకుండా వారికి నెలకు బియ్యం ప్యాకెట్లను కూడా బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అందజేశారు. అచ్యుతాపురం గ్రామంలో 2 వ్యక్తులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెచ్చుకున్న శ్రీనివాసరావు వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. గోకవరంలో అంబేద్కర్ కాలనీలో పక్షవాతంతో బాధపడుతున్న మహిళలకు ఆసుపత్రి ఖర్చులకు 10,000 రూపాయలను బీజేపీ నాయకులు పరసాల ప్రసాద్, ఇనకోటి బాపన్న దొర చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాలనీలో ఉన్నటువంటి కుంభా రాజేశ్వరి, కుంభా సాంబశివరావు కుటుంబానికి కుంభా రాజేశ్వరి అనారోగ్యంతో హార్ట్ అటాక్ వచ్చి కాలు చేయ మాట పడిపోయిందని మా బీజేపీ ఈ కాలనీలో ఉన్నటువంటి నాయకులు హర్ష, కేబుల్ రాజు, దండంగి వీరబాబు, మరి కొల్లప చందు వీళ్ళంతా కూడా మరి మా మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర గారి దృష్టికి తీసుకురాగా మేమందరం కూడా కంబాల శ్రీనివాసరావు గారికి ఈ విషయం చెప్పిన వెంటనే వెళ్ళి ముందు అర్జెంటుగా వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారికి మెడికల్కి ముందు జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా దళిత బీజేపీ యువత అంతా కూడా పాల్గొని మీ కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటాం కంబాల శ్రీనివాసరావు గారితో పాటు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కంబాల సాయం కన్నీరు మాయమనేటటువంటిది ఈవేళ ఆ అమ్మాయి ఏడుస్తుంటే నిజంగా చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆర్థికం అంటే బాధలు అంటే ఎలాగున్నాయో అన్నీ అనుభవించినటువంటి వాళ్ళం. హాస్పిటల్ బిల్లులు అంటే కట్టలేని పరిస్థితులు, చాలా పేద కుటుంబాలు. నిజంగా కుంభ రాజేశ్వరికి 4 ఆడపిల్లల్లో కూడా 1-2 ఆడపిల్లల భవిష్యత్తు కూడా బాగోలేదు. అందులోకి భర్త కూడా వికలాంగుడు, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవరు. ఇన్ని ఇబ్బందుల్లో కష్టాలన్నీ కూడా వారింట్లోనే ఉండడం అనేది బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఈ యొక్క సహాయం అందించినటువంటి కంబాల శ్రీనివాసరావు గారి యొక్క చేతికి ఎముక లేదు. ఎక్కడైనా సరే దళితులకే ఆయన ఎక్కువ ఉపకారం చేస్తున్నారు. దళిత కుటుంబాలను ఆదుకుని నేనున్నాను, దళిత కుటుంబాలకు భరోసా అని చెప్తున్నారు. అలాగే అచ్యుతాపురం గ్రామానికి సంబంధించినటువంటి మేఘపాటి రాజు, ఎస్సీ కులానికి చెందిన అతను కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అతనికి 2 ఆడపిల్లలు, ఒక మొక్కరోడు, ఒక ఆడపిల్ల క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆ కుటుంబం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ భార్య, అతను, వాళ్ళ కుటుంబీకులు వచ్చి మరి కంబాల శ్రీనివాసరావు గారిని అర్థించగా ఆయన వెంటనే కన్నీరు మయమైపోయి ప్రతి నెల కూడా 25 కేజీలు రైస్ ప్యాకెట్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి, అంతేకాకుండా 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చింతల మల్లికార్జునరావు గారు ఆ హాస్పిటల్ అచ్యుతాపురం, వారికి కూడా చాలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇబ్బందులు పడి వారు అనేక హాస్పిటల్ తిరుగుతున్న విషయం కంబాల శ్రీనివాసరావు గారికి తీసుకురాగా వారికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి వారు ఎక్కడ వైద్యం చేయించుకుంటే ఆ వైద్యానికి అయ్యేటటువంటి వారి ఖర్చులు కూడా భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హాస్పిటల్కి తీసుకెళ్ళి రానుబోని ఖర్చులన్నీ కూడా పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మహానుభావుణ్ణి ఆ దేవతలందరూ కూడా చల్లగా చూసి ఎన్నో కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి ఇలాంటి మహానుభావుడు రేపు బీజేపీ పార్టీ తరఫున ఆయన ముందడుగేస్తే, ఆయనంటూ అధికారంలోకి వస్తే రాజ్యాధికారం, రాజకీయ లబ్ధి పేద ప్రజలకు ఇంకా బాగా అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై కంబాల, జై కంబాల, కంబాల సాయం, కంబాల సాయం, కంబాల సాయం, దళితుల ఐక్యత, దళిత బీజేపీ ఐక్యత.